పాత్రికేయ సోదరులకు అందరికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ మొన్నటి రోజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో 3 అంశాలు ప్రెస్ వారు ముందుకు తీసుకురావడం జరిగింది. ఒకటి, ఏదైతే శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆస్తులు పరిరక్షించండి, తద్వారా ఏదైతే గతంలో వెంకటేశ్వర స్వామి పేరు మీద ఉన్న ఆస్తులను తిరిగి మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీదకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆ రోజు మేము ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఇచ్చినటువంటి సారాంశం అయితే లెటర్ ఇది ఇచ్చామండి. దాని తర్వాత ఏదైతే ఎండోమెంట్ వాళ్ళు తహసీల్దార్కి ఇచ్చిన లెటర్ ఇచ్చాం. సో దీనికి సంబంధించి నిన్న సమాధానం చెప్తూ మేము వచ్చేసి జమీందారులమి, మేము కోటీశ్వరులమి, సినిమాలు తీసి దెబ్బతిన్నాం కాబట్టి ఈ ఆస్తులన్నీ మేము ఆక్రమించుకుంటామని చెప్పడం జరిగింది. ఒకసారి మేము అడిగింది, మైనర్ పిల్లవాడి మీద, మీ తండ్రి గారు మీ భార్య మీద, నీ మీద, లోకేష్ రెడ్డి మీద ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్బుక్లు సంపాదించుకున్నారో ఆ పాస్బుక్లు మేము తీసుకోవడం తప్పిదమని మీరు వచ్చేసి ఏదైతే ఎండోమెంట్ వాళ్ళకి సమర్పించుకున్నారో దాని మీద దీనిలో రాసినారు. ఎండోమెంట్ వాళ్ళు ఏదైతే ట్రస్టీ కూడా ఒప్పుకున్నారు కాబట్టి దీన్ని మార్చమని చెప్పి దాని మీద మాట్లాడాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు 12 సార్లు నోటీసులు తీసుకోలేదంటే మనం హైకోర్టు పోయినప్పుడు ప్రతివాదుల మీద, కలెక్టర్ల మీద, ఎస్పీల మీద కూడా చేరుస్తూ ఉంటాం. దానికి ప్రసన్న కుమార్కి ఏం సంబంధం? నీ కొడుకు మీద ఉన్నటువంటి నాయన మైనర్ పేరు ఉన్నటువంటి పాస్బుక్లు మార్చమంటే ప్రసన్న కుమార్ రెడ్డి నోటీస్ తీసుకోలేదు. మేము జమీందారు 40 రోజుల జమీందారుల, 20 రోజుల జమీందారులు అందరూ తెలిసిపోవు. నీ జమీందారు వ్యవహారం త్వరలో కూడా తెలుస్తుంది. ఎందుకంటే మేము ఇప్పుడు చాలా తక్కువ మెటీరియల్తో మేము ముందుకు వచ్చాం. అంటే నిన్న మీరే చెప్పినారు, నిన్న ఎవరైతే ఈ హైకోర్టుకు పోయింది అనేది, చంద్రాని అబ్బాయి హైకోర్టుకు పోయినాడని చెప్పినారు. ఆయన ఇచ్చిన మెటీరియల్ ఇంకా 10 ప్రెస్ మీట్లు పెట్టచ్చు. నేను అటువంటి మెటీరియల్ నా దగ్గర ఉంది. నేను అడిగిన దానికి సమాధానం ఏంటంటే, పాస్బుక్లు మార్చండి, దేవుని ఆస్తి దేవుని మీద పెట్టండి అని చెప్పాం. దానికి సమాధానంలో ఒకటి. రెండోది వచ్చేసి అడిగింది సర్వే నెంబర్, ఆ సర్వే నెంబర్ నాకు తెలియదు అది ఇది అని చెప్పాడు. ఆయన మళ్ళీ చదువుకున్నాడు, ఆయనే సర్వే నెంబర్లు సరి చేసుకున్నాడు. ఎవరు? మందిపాటి ప్రవీణ్ రెడ్డి గారు. మేము ఏం చెప్పిండాయా, నీ పొలం మీరు ఇప్పుడు అమ్మదలిసిన పొలం 98 లక్షల రూపాయలు ఉంది ఆయన, దాని 9 లక్షలుగా వాళ్ళు లెటర్ పెట్టినారు. వాస్తవంగా ఇది పంచాయతీకి ఇబ్బందికరమైన విషయం, పంచాయతీ ఆదాయాన్ని మీరు కొలగొడుతున్నారు. దీనికి క్రమబద్ధీకరణ చేసి ఏదైతే ఉన్న విలువను ఉన్నట్టు రాయమని కలెక్టర్ గారికి, జిల్లా రిజిస్ట్రార్కి రాశాం. దానికి సమాధానం ఏంది, చలపతిరావే దీన్ని 98 లక్షలు చేశారు అన్నారు. దీనికి సమాధానం, చలపతిరావు ఈరోజు మార్కెట్ విలువ అయితేనేమి ఇక్కడ సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో 98 లక్షలు చేసే పరిస్థితి చలపతిరావుకు ఉందని నేను మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మూడోది, ఇంకో ఆయన వచ్చినాడు. ఆయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం. ఒక ఆయన అయితే ఈ యొక్క సర్వే నెంబర్ 349లో పోరంబోకు ఉందమ్మా. ఇది వచ్చేసి రోడ్డు పోరంబోకు. పంచాయతీకి మనకు ఎస్డబ్ల్యూసి మన షెడ్ లేదు. చెత్తగుండి సంబంధించిన పెద్ద పంచాయతీ, 10,000 జనాభా ఉండేటువంటి పంచాయతీ, 8 మండల కోడలైనటువంటి ఈ యొక్క రాజభవన్లో ఈ గవర్నమెంట్ స్థలాన్ని ఇటు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయండి, తద్వారా పంచాయతీకి అభివృద్ధి చెందిన విధంగా చెప్పి కలెక్టర్ నోటిఫికేషన్. దానికి ఏం చెప్పినాడు, ఇంకొక ఆయన కూర్చొని పాటి కచ్చలు కదా, ఒక్కో పాటికి ఒక్కొక్కరు పాడినట్టు నిన్న ఇంకో ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చొని అద్దాలు సరి చేసుకొని, ఇది ఫిబ్రవరిలో జరిగింది ఈ రిజిస్ట్రేషన్, చలపతి గారు అప్పుడు వచ్చి వాళ్ళ ప్రభుత్వం జరిగిందని. రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియదు ఎక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. అది ఏదైతే కట్టడాలు స్టార్ట్ చేశారో, కట్నాలు తీసుకొని కట్టడాలకి కట్టడం తీసుకొని కట్టడానికి స్టార్ట్ చేసేసి అక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్కి వచ్చేసి కరెంటు కనెక్షన్లు ఇవ్వండి, అప్రూవల్ ఇవ్వండి అడిగింది మీరు. కాబట్టి నేను బయట పెట్టాయా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆపండి, ఇది ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసి బయట పెట్టింది నేను. ఈ మూడింటిని పక్కన పెట్టేసి ఇంక ఏదేదో చెప్పినారు. ఏంటంటే చలపతిరావు ఆస్తులు అయ్యి బ్యాంక్ దగ్గరని అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను, అన్ని కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు మీదే కదా ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఇక్కడ ఉండదు, మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు అన్నిటికీ ఎంక్వైరీ చేసుకోండి. ఊనే చెప్తే కదా, ఇది చలపతిరావు బిల్డింగ్ ఈ విధంగా ఉంటుంది, దీంట్లో వచ్చేసి ఇది నా బ్యాంక్ బిల్డింగు, దీని వెనక వచ్చేసి ఏదైనా కొనుక్కున్న చాలా మంది ఉన్నారు, ఈ విధంగా లీగల్ ఒపీనియన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కొనుగోలు చేస్తుండ, ప్రతి ఒక్క దానికి ఉంది. ఊరినే వచ్చేసి ఒక ఫైల్ తీసుకొచ్చి ఏవో కాగితాలు పెట్టేసి ఏవో నానా హంగామా చేసినారు. ఏదో ఒకటైనా కాగితం మూలకంగా ఇచ్చారా మీకు? నేను ఒకటే అడుగుతా ఉండా. చెప్పినారు ఇక నా రాజుపాలెంలో
అవన్నీ తర్వాత ఇప్పుడు మేడం గారు యూఎస్లో ఉంది కాబట్టి మనం ఎన్ని చెప్పుకున్నా వినే పరిస్థితి దూరంగా ఉంది కాబట్టి నేను కూడా గౌరవ శాసనసభ్యులు గారు 27వ తేదీ వస్తుంది కాబట్టి 28వ మీద ప్రెస్ మీట్ పెట్టి లైవ్ పెట్టి అప్పుడు కరెక్ట్గా ఏదైతే శాసనసభ్యుల గారి దృష్టికి రాజపాలన జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాలు అయితేనేమి, ఈ యొక్క కలెక్షన్లు అయితేనేమి, జరుగుతున్నటువంటి ఇక మాఫియా డౌన్లు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆమె దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే మంచి పేరు వస్తే ఆంకే మంచిది, చెడ్డ పేరు వస్తే ఆంకే చెడ్డది కాబట్టి గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా నేను ఆ రోజు పెడతానని చెప్పా. మళ్ళీ ఇంకో మాట చెప్పినారు నిన్న, రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడంట. ఇటంటున్నాడు ఒక ఆయన, రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చేస్తాము రేపు 27వ తేదీ తర్వాత తీసుకెళ్తాము, అక్కడికి తీసుకెళ్ళి బస్సులతో తీసుకెళ్ళి బస్సులతో ఆడించి సిబిఐ చేసేదాన్ని వేస్తాం అంటున్నాడు. రెడ్ బుక్ కాదు, ఏ బుక్కి ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. నేను చెప్తున్నా, యువగళం చేసినటువంటి రోజుకి నువ్వు ఏ పార్టీలో ఉండవు. యువగళం చేసినటువంటి నాయకులు ఎక్కడున్నారు? పాపం యువగళం చేసినటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ రోజు నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు, ఎట్ట వచ్చినావు, తర్వాత రేపు మేడం గారు డైరెక్ట్గా అయినట్టు చెప్తానది. అంతేకాని రెడ్ బుక్లు భయపడే పరిస్థితి కాదు. ఇక్కడ జరిగేదంతా వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, అది నోట్ చేసుకోమ్మా. రాబో రోజుల్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, బుక్లు ఏమి ఉండవు. ఇక్కడ వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ మండలంలో జరిగే దాంట్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ప్రకారం పోతారు. అంతేగాని రెడ్ బుక్కి భయపడి మేడం గారితో బస్సులు వేసుకోబోయేది వీళ్ళకి అన్నీ కదా. మేడం గారికి సమాధానం చెప్తారు, మేడం గారికి చెప్తాం అన్ని జరిగేటువంటి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి, ఎక్కడ కలెక్షన్ జరుగుతున్నాయి. ఇంకొక ఇద్దరు కూర్చున్నారయ్యా, అదేమనంటే మేమే అంబేద్కర్ వారసులు అంటారు. ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిద్రలేసి బ్రాండ్ షాప్ మీద కలెక్షన్లు మాత్రం, ఆయన ఒక సాఫ్ట్వేర్ బ్రాండ్ షాప్లో కలెక్షన్లు, ఆయన వచ్చేసి రిక్షా మీద దండుకోవటాలు, మరి అక్కడ రాజభవన్ బంగాకి అమ్మినా కానీ 24x7 మళ్ళీ వచ్చేసి లిక్కర్ అమ్మినా కానీ ఏ ఆట అమ్మినా కానీ ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీర్. ఆయన అయితే ఏ అయితే పారుబోక స్థలాలు ఉంటాయో రాజపాలెంలో, ఏ అయితే గవర్నమెంట్ స్థలాలు ఉంటాయో పిటిషన్లు పెట్టడానికి కూడా డబ్బులు దండుకోవడం ఒక ఆయన. ఆయన వచ్చేసి అంబేద్కర్ వారసులు అంట ఇద్దరు రాజపాలెంలో, వాళ్ళిద్దరు చెప్తా ఉన్నారు. ఈ విధంగా రాజపాలెన్ని భ్రష్టత్వం పట్టిస్తూ మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకదానికి ఒక సంబంధం లేకుండా రాజపాలెంలో చలతో అవసరం పెట్టండి, ప్రతి ఒక్కరు కొనుగోలు చేస్తున్నాం, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, ఏదైనా పెట్టిన నేనేం కాదంటం లేదే. బ్యాంక్ అని చెప్పినారు, బ్రాంచ్ షాప్ 2006 నుంచి నా దగ్గర ఉంది. బ్రాంచ్ షాప్ 6లో అయితే 2006లో మళ్ళీ వచ్చి డెమాలిష్ చేస్తామంటే హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చాం. ఆ రోజు దీని మీదే మీరంతా మతాంతా పగలగొడుతున్న రోజులు. మళ్ళీ మేము చేసాం 2013లో ధర్నా చేసామంటున్నారు. 2013లో ఏ పార్టీ అధికారంలో ఉంది? అక్కడ 5 ఎకరాలు ఆక్రమించారు, వాళ్ళ అన్నయ్య పొలం వేసినాడు. 2013లో ఏ పార్టీ అధికారంలో ఉంది? 2006లోనే జడ్పీటీసీ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి వెంట నడిచాను, రాజశేఖర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నేను నడుస్తాను ఉన్నా. మరి ఆ రోజు 2013లో మా ప్రభుత్వం లేదు. ఇంకో ఆయన ఇచ్చారు 2015లో ఈ ఎంబుక్ రికార్డ్ చేసిన, అప్పుడు కూడా మా ప్రభుత్వం లేదే. అంటే మీరే ఎంబుక్ రికార్డ్ చేసుకొని మీరే తంటాలు పడుతూ మీరే చేసుకుంటూ మీరే అబద్ధాలు చేసుకొచ్చి సరైన కాగితాలు లేవు. తర్వాత వచ్చేసి నా పొలాలు కాగితాలు ప్రింట్ తీసుకొచ్చి ఎవరైనా ఫోటో తీస్తే ఫోటో రాదా? పెట్టుకోండి, మీరు ఏది కావాలని పెట్టండి, మీ చేతుల్లో కదా అధికారం ఉన్నాయి, మీరే కదా, మీరే చెప్తున్నారు కదా మేము ఏమైనా చేయగలమని చేయండి. అంతేగాని వాస్తవాలు నేను అడిగిన 3 క్వశ్చన్లకి సమాధానం లే. అదేమనంటే మేము చాలా పర్ఫెక్టు, మేము దేనికైనా ఇవ్వటానికి సరే అని చెప్పంటున్నారు. అదేదో పెద్ద ఇవి ఉన్నాయి, ఏడు కాగితం పెట్టినాం కదా, ఇది బాగా నోట్ చేసుకోండి. మా గ్రామం నందు సర్వే నెంబర్ 34B 22 సర్వే నెంబర్ 22లో శ్మశానానికి పోయేటువంటి డొంక, ఈ డొంక కోసం ఇప్పటికీ ఆర్డీఓ చుట్టూ మొత్తం తిరుగుతూ ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఈ డైక్లాట్ చేంజ్ చేయమని ఇప్పటికి చేయలే. ఇప్పటికి ఇది లేఅవుట్ చేసి ఫ్లాట్లో అమ్మి ఉన్నారా లేదా? ఇప్పటికీ ఈ ల్యాండ్ వాళ్ళ ఇంటికి ఆంచి శ్మశానికి పోయే దారి అండి ఇది. ఈ దారి ఇది వాళ్ళ ఇంటికి ఆంచి శ్మశానికి పోయే దారి అండి, 34B 22. సో ఈ దారి వచ్చేసి ఈ 86 సెంట్లు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకొని ఇప్పటికీ డైక్లాట్లో శ్మశానం డొంక ఉంటుంది. ఇప్పటికే డైక్లాట్లో శ్మశానం డొంక ఉంటుంది. దీన్ని ఇప్పుడు లేఅవుట్ వేసి బ్యాంక్ కనుక దీన్ని లేఅవుట్ వేసుకొని అమ్ముకున్నది ఎవరు? ఈ రోజు కూడా అది రిజిస్ట్రేషన్ జరగకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నది ఎవరు? ఇప్పటికీ మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నిసార్లు ఆర్డీఓని ఎంఆర్ఓని కలిసి ఈ క్లాసిఫికేషన్ మార్చమంటే ఈ క్లాసిఫికేషన్ మార్చడానికి వీలు పడదు. డైక్లాట్లో ఏది ఉందో అదే కానీ
ఇది పొందుపరచాలని చెప్పి కూడా ఈ రోజు కూడా దీని మీద తిరుగుతూ ఉన్నారు. మరి మేము ఏం చేయలేదు, మాకు ఆక్రమణలే తెలీదు, మేము చేత నిజాయితీ మళ్ళీ కుటుంబం అని చెప్తున్నారు కదా. మరి దీని ఒక్కసారి మీద దీని ఒక్కటే నేను చాలా ఉన్నాయి. ఇంకా ఈ రోజు కేవలం మీరైతే ఏదైతే శ్మశానం డొంకని ఆక్రమించుకున్నారో దాని మీద మాత్రమే ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన కాగితాలు ఆల్రెడీ తహసీల్దార్ గారికి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ పోస్ట్ తక్కువ వెళ్ళిపోయింది. నిన్నటి కూడా చేరిపోయినాయి వాళ్ళకి. కాకపోతే మా దగ్గర చాలా మెటీరియల్ ఉంది కాబట్టి ఇప్పుడేదో మేమేదో చెప్పుకున్నట్టు, ఏదో శాసనసభ్యుల గారి గురించి మేమే మాట్లాడినట్టు తప్పులు ఇచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు జనాలు. అవి కాదు. ఎందుకు ఆయన ఏదో రెడ్ బుక్ చూపిస్తాడంట. మేడం గారు వచ్చిన తర్వాతే నేనే స్వయంగా లెటర్ రాస్తా. రాజభవన్లో జరుగుతున్నటువంటి కలెక్షన్ల గురించి అయితేనేమి, ఏ ఆటైనా రాజభవన్లో అందుబాటులో ఉంటుంది. ఏ మత్తు పదార్థాలు ఏమైనా రాజభవన్లో ఉంటాయి. భయంగా మొదలుకొని ప్రతి ఒక్కరు రాజభవన్లో అందుబాటులో ఉంటుంది. గతంలో ఉన్నటువంటి రాజపాలనకి ఇప్పుడు రాజపాలన తేడా. రాజపాలన బస్టాండ్లో పోయి ప్రతి వర్తకులను కానీ, వ్యాపారస్తులను కానీ, బ్రోకర్ ఆఫీసులను కానీ ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా ఏమి జరుగుతుంది ఈరోజు రాజపాలన మొత్తం క్షుణ్ణంగా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా. సో ఇవన్నీ ఆలోచించుకొని మరి రాబో రోజుల్లో నేను కూడా రేపు 28వ తేదీ సిద్ధం అవుతుందా దాని మీద ప్రతి ఒక్కరు డిపెండ్ కానీ. అంతేగాని చలపతిరావు బ్యాంకు కట్టాడు, చలపతిరావు ప్రహరీ కట్టాడు, చలపతిరావు ఆస్తులు ప్రహరీ కట్టుకోకుండా ఏం చేస్తారు నాయన? మేమేం చెప్పడం లేదే. మేమేమొచ్చి ఒక ఆయన నేను చెప్పినట్టు మేము వచ్చేసి జమీందారులు వంశం అన్నాడు. నేను చెప్తాను ఇప్పుడు ఆ యొక్క దేవస్థానం ఆస్తుల గురించి చెప్పాలంటే నాకు 10 రోజులు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. కానీ నేను నా కుటుంబాన్ని గురించి నేను మాట్లాడటంలా. ఇప్పుడు దేవస్థానం సంబంధించినటువంటి ఈరూరు శ్రీనివాసరెడ్డిని కూడా ఆయనతో మాట్లాడటం, నేను ఈరూరు సేదరెడ్డి ఆయన గురించి మాట్లాడటం. మీ తండ్రి గారు మీరు దేవస్థానం ఆస్తులను ఏ విధంగా చేశారు? కోట్లపూడిలో ఉన్న ఆస్తులు ఏమైనాయి? 110 ఎకరాలు మీరే చెప్తారు. ఏమైనా ఆస్తులు ఎవరి చేతులు ఎవరు అమ్మబడిపోయినారని నెక్స్ట్ స్టెప్లో వస్తుంది. దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లే. బట్ నేను చెప్పేది ఏంటంటే రాజుపాలెం ప్రజలు ఇప్పటికే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏ పని చెప్పినా ముందు ఫోన్పే చేయాలా. ఏ పని చేసినా అది కూడా ఫోన్పేలో ఆడాడకపోయినా కూడా అవి కూడా చెప్తాం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చేసి మేడం గారి చెడ్డ పేరు తీసుకొస్తూ మేమేదో వ్యతిరేకంగా చేస్తున్నామని, మేమేదో ఆక్రమించుకున్నామని కల్లబులు మాటలు చెప్పేదానికి శ్రీకారం చుట్టారు. వాస్తవాలు అయితే 28వ తేదీ మేడం గారు ముందే వచ్చిన తర్వాత పెడదామని చెప్పి చాలా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నా పెట్టదలుచుకోవాలా. తప్పకుండా 28వ తేదీ మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్లో కూడా మీకు అన్నీ కూడా సవివరంగా వివరిస్తాం. తద్వారా మేడం గారు కూడా తెలుసుకొని రాజపాలెం పరిస్థితి ఏంది, రాజపాలెం ఈ వాస్తవాలు ఏం జరుగుతున్నాయి, దీనివల్ల రాజపాలెం ఉన్నటువంటి యువత ఏ విధంగా దెబ్బతింటుంది, రాబో రోజులు రాజపాలెంకు మనుగడ కోల్పోయే పరిస్థితుల్లో దండకాలు మొదలుపెట్టి 4 టీంలుగా తయారయ్యి రకరకాల దండకాలు మొదలుపెట్టి రాజపాలెంకి పూర్వవైభవం తీసుకున్నట్టు చర్యలు తీసుకోవాలని గౌరవ శాసనసభ్యులు గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు. ఏ ఆధారాలమ్మా? ఆధారాలు చూపించాను కదా తల్లి, ఇంకేం ఆధారాలు? ఇప్పుడు నేను 3 అడిగా, మనం 3 అడిగా, మూడిటికి ఆధారం లేకుండా నేను అడిగింది ఒకటే మైనర్ బిడ్డ మీద పుండాదయ్యా దాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం మీద మార్చండి అని చెప్పాము. దాని సమాధానం చెప్పకుండా మేము జమీందారులం అని చెప్పారు. ప్రసన్న కుమార్కి 15 సార్లు నోటీస్ తీసుకోలేదంట. 12 సార్లు. ప్రసన్న కుమార్కి ఏం సంబంధం అమ్మా? ప్రతివాదులుగా చేరేటప్పుడు ఎస్పీలు, కలెక్టర్లు, ముఖ్యమంత్రిని కూడా చేస్తాం, వాళ్ళు తీసుకుంటారా? రెండోది వచ్చేసి 96 లక్షలు 90 లక్షలు 9 లక్షలు చేయొద్దు అంటే లేదు, ఈ చలపతిరావే చేయించుంటాడు ఇది అన్నాడు. నేను చేయగలనమ్మా? ఇప్పుడు నేను చేయగలను? అది ప్రభుత్వం మీది, మీరు అధికారంలో, మీరు 9 లక్షలు మార్చడం మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ 96 లక్షలకి ఉన్నది ఉన్నట్టు చేయండి అయ్యా, మార్కెట్ వాల్యూ అని చెప్పాము. మూడోది బుచ్చి రోడ్లో పోయేటప్పుడు ఫిబ్రవరిలో జరిగింది, అది కూడా చలపతిరావు హయాంలో జరిగిందంటే రిజిస్ట్రేషన్ జరిగింది నాకు చెప్పి చేస్తారా? ఒకసారి చేశారు కూడా. దీన్ని అడ్డుకుంది ఎవరు? చలపతిరావే కదా. అయ్యా కట్నాలు తీసుకొని, కానుకలు తీసుకొని దాన్ని కట్టడానికి శ్రీకారం చుట్టాడు. కట్టనాలు కానుకలు తీసుకొని కట్టడాలకు శ్రీకారం చుట్టారా? ఇది ఆపండి అని చెప్పా. అర్థమైందా? కట్నాలు కానుకలు తీసుకొని కట్టడాలను ఆపమని చెప్పా. అవి ఆపండి అయ్యా అని చెప్పి అది చెప్పింది కూడా చలపతిరావే కదా. సరే, 3కి సంబంధం ఏమైనా వచ్చిందా? ఓకే, నా అన్ని ఆస్తుల మీద పెట్టారు, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు దేని మీదే మీరు పెట్టుకోండి. నిన్న ఒక చిట్టా చదివాడు ఈయన బినామీని, అవన్నీ వచ్చేసి CJF ల్యాండ్ ఇచ్చినప్పుడు లిస్ట్ అమ్మ. అది ఒక 5 పేర్లు చదివాను, 5 సెంట్లు 10 సెంట్లు 20 సెంట్లు. అది CJFS లిస్ట్. అది నాది కాదు, నేను బినామీలు కాదు. CJFS లిస్ట్ తెచ్చుకోండి. అప్పటికప్పటికి పోయి అక్కడ పోయి సబ్ రిజిస్టర్ ఆఫీసులో వచ్చి వాల్యూలు తీసుకొచ్చారు. నా వాల్యూలు 35 లక్షలు చేయించుకున్నాను నేను. ఆయనదేమో 1 కోటి చిల్లర 35 లక్షలు చేసింది. దాన్ని నేనేం చేశాను? సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ చేయించుకోవాలా? నాది 35 లక్షలు ఉండేది, నేను చేయించుకున్నా. నీది 90 లక్షలు 9 లక్షలు చేయమని ఆయన పోయి ఒత్తిడి తెస్తుంటే అదేమంటే రకరకాల వాళ్ళు చేసి ఫోన్ చేస్తుంటే ఏడో చూస్తే ఏమో డైక్లాట్లు ఏమో వచ్చేసి శ్మశానం డొంక అంటే లేదు దాన్ని మార్చండి అంటుంటే వాళ్ళు మార్చలేకపోతుంది. ఏం చేస్తారు అధికారులు? శ్మశానం డొంక అనేది వాస్తవమే, మీకు చూపించా, డైక్లాట్లో చూపించా, మీకు అందరూ కూడా అవి ఇస్తాను. ఇంటికానించి పోయే దారి నీట్గా ఉంది,
34 బి అయితే 22 అయితే ఎన్ని సెంట్లు ఉండేది ఉండేది. మేము అన్ని తీసి ప్రజలకు పంచుతాం అంటుంటారు. ఇద్దరు ఉన్నారు కదా మన అంబేద్కర్ వారసులు అని చెప్తున్నారు కదా ఇద్దరు. ఆ పని చేయొచ్చు కదా వాళ్ళు ఇద్దరు. ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీర్. ఇద్దరు వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు అందరూ తెలుసు. ఇద్దరు ఒక ఆయన ఉదయం షూకి చేస్తారు ఉదయాన మళ్ళీ ఆయన పునుగులు బజ్జీలు మొత్తం ఆయనే చేయాలంటాడు ఏడా బ్రాంచ్ షాప్ దగ్గర. ఇంకో ఆయన అయితే ఈ రాజుపాలెం ఉన్నటువంటి పంట పొలాలు అయితేనేమి, మాగాణీలు అయితేనేమి, పోరంబోకులు అయితేనేమి ఏం సరే నా చేతికి రావాల్సిందే. నేను మళ్ళీ మీదికి మీరు మళ్ళీ నాకు డబ్బులు ఇస్తాను, నేను మళ్ళీ విముక్తి అంటాడు. అదేం వాళ్ళ పరిస్థితి. ఇంకేమైనా ఉందా? నేను సిద్ధమేనమ్మా. ఇవో ఉన్నాయి మీ దగ్గర ఆధారాలు. నేను మీకు చూపించారా? నిన్న చూపించింది ఏంటంటే ఒక ఆయన ఏం చెప్పినాడు, నేను ఈఎన్సీ కాడి నుంచి లెటర్ తెచ్చాను గుంట బూడవద్దని, బ్రిటిష్ కాలం నుంచి నా దగ్గర ఉంది. ఏముంది నీ దగ్గర? గుంట బూడ్చేమో, గుంట బూడ్చినటువంటి ఎంత డబ్బులు పెట్టి గుంట బూడ్చిన పంచాయతీలో ఉంది. పంచాయతీ స్థలం కోట్ల రూపాయలు చేసే స్థలం ఆడ ఉంది. ఏదైనా కట్టుకోవచ్చు ఈరోజు. ఒకప్పుడు గుంట పోరం గతంలో మీకు తెలియదేమో, అది గుంటగా ఉండి గలీజ్గా ఉంటే నడి రోడ్లో సెంటర్కి గలీజ్గా ఉందో దాన్ని బూడ్చి మంచి ఒక ఆస్తి తయారు చేసాం. ఇక్కడ అండర్ బ్యారేజ్ పోతా ఉంటే అక్కడ మన ఇది అండర్ పాస్ వస్తుంటే అక్కడ కూడా అన్యాకాంతి గురవుతారు. పంచాయతీ డబ్బులతోనే కాంపౌండ్ వాల్ బిగించాం, దాన్ని లెవెల్ చేసాం. ఇంకేం చేసింది ఏముందమ్మా? ఏం తీసుకురండి, ఏమున్నాయన్నారు? ఇంకేముంది చెప్పండి. అరాచక పాలన అనేది గతంలో తెలుసు. ఓకే, ఆయన చెప్పినాడు. చల్లపతిరావు గెస్ట్ హౌస్లో నుంచి రావడానికి 1 గంట పడుతుంది. ఎవరైనా అడగండి. ఇప్పుడు ఆయన ఇంటికి పోతే, నా ఇంటికి పోతే కాఫీ ఇచ్చి కూల్ డ్రింక్ ఇచ్చి ఏమైనా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి పంపించేవాడిని. అర్థమైందా? ఆడకపోతే ముందు టోకెన్ కొట్టాలా, ముందు వచ్చేసి ఫోన్పే చేయాలా, ఫోన్పే అయిన తర్వాత ఇంకొక అకౌంట్ పోవాలా. ఇవన్నీ జరిగిన తర్వాత స్టార్టింగ్ ఫోన్పే అకౌంట్ కూడా చెప్తా. ఫోన్పే అక్కడే ఏమేమి ఆటలు జరుగుతాయి అన్ని అటు అవన్నీ ఇప్పుడు కాదులే అమ్మా. నువ్వు ఎందుకు మమ్మల్ని అన్ని ఇది పెడతావు? మేడం గారు వస్తారు 28వ తేదీ, అప్పుడు లైవ్ పెట్టండి. ఈడ ఆటలన్నీ కూడా వీడియోలు ఉన్నాయి మాకు. గుర్రాల కానీ ఏం ఆడతాం మొత్తం ఉన్నాయి ఇక్కడ ఆడిన. ఇక్కడ రాష్ట్రంలో కాదు దేశంలో లేని ఆటలన్నీ రాజపాలన జరుగుతాయమ్మా. అవన్నీ ఫోటోలు ఉన్నాయి, అన్ని మెసేజ్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీకు ఇది ఈ చామండి వాళ్ళు లైవ్ ఇస్తారు. సంతోషం. మేడం గారు చూస్తూ ఉంటుంది, నేను నుంచి మాట్లాడుతూ ఉంటాను. అది బాగుంటుంది. అంతే కదా? అప్పుడు కావాలంటే మా వాళ్ళు పెట్టినటువంటి అన్నిటి మీద నా కాగితాలు పెట్టమన్నమ్మా. నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. కొనుగోలు చేసినటువంటి నా అన్ని రికార్డ్స్ ఉన్నాయి. దాని ఎలాంటి ఇబ్బందులు లే. దాన్ని పెట్టమని నేనేం కాదంటాను. కానీ ఇప్పుడు నేను అరుచుకొని ఎన్ని పెట్టి ఎన్ని చూపించి ప్రయోజనం లేదు కదా. ఆయనే చెప్తున్నాడు కదా, మేడం గారు రాగానే రెడ్ బుక్ రాజ్యాంగం తీస్తాం, మేము పోతాం, మేము పోయేసి మేము వెళ్తాం, వెళ్ళి ఆయన కలిసి బస్సు వేసుకోపోయి దాన్ని అంతా తేల్చేస్తూ ఉంటాడు కదా. తేలుస్తాం అట్నే, ఎవరిది ఏందో తేలుస్తాం. రోజు ఉన్నాయి, ఈ రోజే కాదు. మేడం గారు వచ్చిన తర్వాత ప్రతి 3 రోజులు చెప్తాం. నేను డైరెక్ట్ కూడా లెటర్ రాస్తా. ఏమ్మా ఇటు జరుగుతుంది, మీ ప్రభుత్వంలో మీ నాయకులు ఈ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు, ఈ ఇబ్బంది కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాం. తప్పే ఉంది. తప్పు చేస్తున్నప్పుడు చెప్పడం తప్పే ఉంది. వాళ్ళే చెప్తున్నారు కదా, మేము తప్పు చేస్తే చెప్పమని. తప్పు చేసిన ఒక్కరిని నిరూపిస్తాం. మా ఏమన్నా తప్పు అంటే చూడండి. మా ఏమన్నా చెప్పారు కదా మేడం, ఇప్పుడు చెప్తుంది కదా, అన్నిటికీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని కొనుగోలు, అన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉంది మొత్తం చెప్తాం. అంతేగాని ఊరిని నిన్న ఒక ఆయన కాగితాలు తీసుకొచ్చి ఒక ఆయన పాట కచ్చల్లో కదా ఒక్కొక్క పాట పాడినట్టు పాపం 8 మంది పాడారమ్మా. లేచి ఆయన లేచిపోతాం, ఇంకో ఆయన కూర్చొని, లేచి ఆయన లేచిపోతాం. నువ్వు ఉన్నావు లేదు తెల్ల ఉన్నాయి. ఒక ఆయన లేయటం, ఒక ఆయన కూర్చోటం, ఒక ఆయన లేయటం, ఒక ఆయన కూర్చోటం. ఏడ లేచేవాడు కూర్చొని ఒకడే ఈడ ఒక్కడే ఉంటాడు. లేచేవాడు కూర్చున్నాను ఒకడే. ఒక ఆయన లేయటం, ఒక ఆయన కూర్చోడం, ఒక ఆయన లేయటం, ఒక ఆయన కూర్చోడం. 8 మంది పాటలు పాడారు. జానపద గేయాల కానించి లవ్ సాంగ్ వరకు పాడారు. చాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.